హాయ్ అండి, వెల్కమ్ టు డువాడే ఛానల్. వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్తే ఏదైతే ఇక్కడ మనం వీడియో చూస్తున్నామో ఇక్కడ నుంచి ఖచ్చితంగా 1 to 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ లేదా గ్రూప్ 1 లాంటి అంశాల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా 1 to 7 మార్క్స్, అంటే ఒక్కో సందర్భాల్లో పూర్తిగా ఇక్కడి నుంచే మార్క్స్ తిరిగి మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఓపికగా. అయితే విషయంలోకి వెళ్తే ఒక సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికార పరిధి ఏ విధంగా ఉంది, ఏ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం కల్పించబడింది అనేది ఇంపార్టెంట్. మనం రోజువారీ దినపత్రికల్లో ఏ విషయం చూసినా సుప్రీం జడ్జిమెంట్స్ కనిపిస్తుంటాయి ఏదో విషయాలపై. అది ఏ అధికార పరిధిలోకి వస్తుంది అంటే రాజ్యాంగ వివాద విషయాల పరిధిలోకి, సివిల్ అథారిటీ సంబంధించిన క్రిమినల్ వివాదాల విషయాల్లోనా, లేకపోతే స్పెషల్ లీవ్ పిటిషన్స్ విషయంలోనా, లేకపోతే తన నిర్ణయాన్ని తానే మార్చుకొని పునఃసమీక్షించుకున్న విషయంలోనా. సో ఇలా ఒరిజినల్ జ్యూడిక్షన్ పవరా, ఈ విధంగా కొన్ని అంశాలు మనం అయితే ఇక్కడ కనిపిస్తుంది వీడియోలో. ఇది చాలామంది గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆస్పిరెంట్స్ ప్రిలిమినరీ ఓరియంటేషన్లో చాలామంది పెట్టండి సార్ గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ టిప్స్ పెట్టండి, గతంలో కొన్ని అందించారు మళ్ళీ అందివ్వడం లేదని అడగడంతో సరే కొంత టైం పట్టినప్పటికీ ఏదో మీరు ప్రతిసారి అడుగుతారు కాబట్టి ఈ వీడియోని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చూడండి, ఆర్టికల్ 131 నుంచి 137 వరకు ఈ అధికార పరిధి అనేది సుప్రీంకోర్టుకు కేటాయించడం జరిగింది. ఆర్టికల్ ఏదైతే భారత రాజ్యాంగం అంటున్నామో, ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 395 ఆర్టికల్స్ అంటున్నాం నెంబర్డ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటే 465 వరకు అనుకోండి, ఎందుకంటే మధ్యలో అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా చేరుస్తుంటారు. కొంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సరే కొంత ఓపికగా ఉంటే కొంత సబ్జెక్ట్ కొత్తగా ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా అర్థం కావచ్చు. అయితే 131 నుంచి 137 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇక్కడ మ్యాక్సిమం మనకు బిట్ రావడం జరుగుతుంది. 1 నుంచి 7 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూస్తే ఆర్టికల్ 131 చూడండి. సరే ప్రతి దాని గురించి మళ్ళీ వివరిస్తుంటా. ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ గురించి తెలియజేస్తుంది. అంటే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ గురించి తెలియజేసే ఆర్టికల్ 131. ఆర్టికల్ 132 రాజ్యాంగ వివాద విషయాలపై హైకోర్టు నుంచి వచ్చేటటువంటి అప్పీల్ పిటిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిపై ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఆర్టికల్ 132 ప్రకారం సుప్రీంకు ఉంటుంది. ఆర్టికల్ 133 ప్రకారం ఏదైతే హైకోర్టు నుంచి వచ్చేటటువంటి సివిల్ వివాదాల విషయంలో అప్పీళ్లపై సుప్రీంకు వస్తారో, ఆ సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు నుంచి వచ్చే సివిల్ వివాదాలపై నిర్ణయం మళ్ళీ ఒక జడ్జిమెంట్ ఇచ్చే అధికారం కల్పించిన ఆర్టికల్ 133. ఇంకా ఆర్టికల్ 134 హైకోర్టుల నుంచి వచ్చేటటువంటి క్రిమినల్ వివాద విషయాలపై నిర్ణయం తీసుకునే క్రిమినల్ అప్పీలపై నిర్ణయం తీసుకునే అధికారం, అక్కడ జడ్జిమెంట్ మళ్ళీ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ 134. చూడండి వరుసగా నెంబరింగ్ ఇచ్చిన ఓ రాశికి FSR అంటే 1 2 3 4 5 6 7 అని కనిపిస్తుంది. ఆర్టికల్ 134 హైకోర్టు క్రిమినల్ వివాదాల విషయాల్లో ఏదైతే హైకోర్టుల నుంచి క్రిమినల్ వివాదాల విషయాలు అప్పీల్ రూపంలో సుప్రీంకు పోవచ్చు, సుప్రీం నిర్ణయం తీసుకోవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ 134. ఆర్టికల్ 135 సరే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆర్టికల్ 135 సరే ఇక్కడ మనం ఫ్లోయెన్సీ ఆ ఫ్లో ఏదైతుందో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంలో భాగంగా ఆర్టికల్ 135ని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గతంలో ఏదైతే కోర్టు ఉందో భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం భారత్లో ఫెడరల్ కోర్ట్ అనేది ఉండేది. ఆ తర్వాత 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫెడరల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో అది యాజ్టీస్గా సుప్రీంకు కూడా వర్తిస్తుంది అదే అధికారం అని ఆర్టికల్ 135లో పేర్కొనడం జరిగింది. సో ఫెడరల్ కోర్టుకు ఉండే అధికారమే సుప్రీంకోర్టుకు వర్తిస్తుందని చెప్పే ఆర్టికల్ 135. ఆర్టికల్ 136 తీసుకున్నప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్స్, అంటే కొన్ని స్పెషల్ లీవ్ పిటిషన్స్ డైరెక్ట్గా కూడా అప్పీల్ చేయడానికి సుప్రీంకోర్టుకు ఆ ప్రత్యేక అనుమతి ఉంది అని చెప్పే అధికారం ఆర్టికల్ 136. అంటే ఇది
క్రిమినల్ సివిల్ అనో ఇంకే రాజ్యాంగ వివాదం అనో అలాంటి ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ అలాంటిది అనే కాదు, కొన్ని స్పెషల్ లీవ్ పిటిషన్స్ని కూడా డైరెక్ట్గా హైకోర్టుకు సంబంధం లేకుండా కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి స్పెషల్ లీవ్ పిటిషన్స్ వేయొచ్చు అని చెప్పే కల్పించే అధికారం ఆర్టికల్ 136గా మనకి ఇక్కడ కనిపిస్తుంది స్పెషల్ లీవ్ పిటిషన్ విషయంలో. ఇక ఆర్టికల్ 137 ఏదైతే ఉందో ఇది తాను సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పులను తానే పునఃసమీక్షించుకునే అధికారం ఆర్టికల్ 137 ప్రకారం చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్టు తాను గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదో ఉందో తన తీర్పును తానే పునఃసమీక్షించుకునే అధికారం ఆర్టికల్ 136 అంటే జడ్జిమెంట్స్ని రివ్యూ చేసుకునే అధికారం ఆర్టికల్ 137 ప్రకారం ఉంటుంది. ఆర్టికల్ 39 అయితే మాత్రం దాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటాం, దీన్ని న్యాయ పునఃసమీక్ష అధికారం అంటాం. ఆర్టికల్ 13 మనకు ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్లో 12 ఫండమెంటల్ రైట్స్ గురించి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు భారత రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు దాంట్లో ఆర్టికల్ 12 ఈ ఫండమెంటల్ రైట్స్ ఎవరికి వర్తిస్తాయి అంటే రాజ్యం అంటే ఏంది, ఎలాంటివి ప్రైవేట్ సంస్థల రాజ్యం అయితే ప్రభుత్వ సంస్థలు అయితే ఇంకా ఎలాంటి విషయాలు రాజ్యం పరిధిలోకి వస్తాయని చెప్పేది ఆర్టికల్ 12. ఆర్టికల్ 13 మాత్రం న్యాయ సమీక్ష అధికారం అది ఆర్టికల్ 13 అంటే ప్రభుత్వాలు చేసేటటువంటి చట్టాలు ఏదైతే అంటే పార్లమెంటు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అని కూడా అనొద్దు, జనరల్గా ఏమనాలంటే శాసన వ్యవస్థలు అనాలి. శాసన వ్యవస్థ వేరు, ప్రభుత్వం వేరు. శాసన వ్యవస్థలో నుంచి వచ్చింది ప్రభుత్వాలు, కాబట్టి శాసన వ్యవస్థలు చేసేటటువంటి చట్టాలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసే అధికారం ఆర్టికల్ 13 ప్రకారం ఉంటుంది. ఆర్టికల్ 13 ప్రకారం అంటే అది న్యాయ సమీక్ష అధికారం. అవి ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా విరుద్ధంగా ఉన్నాయని చెప్పేది న్యాయ సమీక్ష అధికారం. ఇది న్యాయ పునఃసమీక్ష అధికారం. ఆర్టికల్ 137 మాత్రం న్యాయ పునఃసమీక్ష అధికారం. ఇక్కడ మీకు చూడండి బిట్టు డైరెక్ట్గా కూడా రావడం జరుగుతుంది. ఎలా అంటే ఈ క్రింది వాన్లో న్యాయ పునఃసమీక్ష అధికారాన్ని గురించి సమర్థిస్తూ ఉన్న అధికరణ ఏది, లేదా న్యాయ పునఃసమీక్ష అధికారం సుప్రీంకోర్టుకు కల్పించబడడానికి ఈ క్రింది అధికరణే కారణం, లేదా న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించే ఈ క్రింది అనుచ్ఛేదం ఏది, లేదా నిబంధన ఏది. అంటే ఆర్టికల్కి అనేక పేర్లు ఉంటాయి కదా, అనుచ్ఛేదం అంటాం, నిబంధన అంటాం, అధికరణ అంటాం, ఆర్టికల్ అంటాం ఈ ఓరియంటేషన్లో. ఓకేనా. సో ఆర్టికల్ 137 న్యాయ పునఃసమీక్ష అధికారం. ఆర్టికల్ 13 మాత్రం న్యాయ సమీక్ష అధికారం. ఆ రెండింటికి డిఫరెంట్ చూడండి. అంటే చూడండి ఉదాహరణ గతంలో మరి ఆ విధంగా ఉన్నటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయా అని అంటే ఉన్నాయి. ఉదాహరణ కేశవానంద భారతి కేసు విషయం కంటే ముందు బెరుబెరి కేసు రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగంలో భాగం కాదని చెప్పింది. కానీ కేశవానంద భారతి కేసు విషయంలో మరి సుప్రీం తన జడ్జిమెంట్ని తానే పునఃసమీక్షించుకొని మళ్ళీ తర్వాత లేదు రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగంలో భాగమే అని చెప్పింది. అంటే ఈ విధంగా అన్నట్టు తాను ఇచ్చినటువంటి తీర్పును తానే పునఃసమీక్షించుకునే అధికారం ఆర్టికల్ 137. ఇది ఆర్టికల్ 131 నుంచి 137 వరకు. ఇక ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ అంటే మాత్రం ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఇది ఓన్లీ ఆర్టికల్ 131 నుంచే మీకు 1 to 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆధారంగా. ఉదాహరణ ఆర్టికల్ 131 ప్రాథమికంగా ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అంటే సుప్రీంకోర్టు ప్రాథమిక అధికారం అంటాం దీన్ని. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్రాథమిక అధికారం అంటాం. భారత ప్రభుత్వానికి కానీ లేదా రాష్ట్రాలకు కానీ అంటే ఒక రాష్ట్రానికి కానీ భారత ప్రభుత్వానికి కానీ వచ్చినటువంటి వివాదాలని సుప్రీంకోర్టు పరిష్కరించే అధికారమే ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్. అంటే 2 రాష్ట్రాలకు కలిపి భారత ప్రభుత్వానికి కావచ్చు, 1 కంటే ఎక్కువ రాష్ట్రాలకు భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చేటటువంటి వివాదాలు ఏదైతుందో వాటిని ఈ ఒరిజినల్ జ్యూడిక్షన్ పవర్ ఆధారంగా పరిష్కరిస్తుంది సుప్రీంకోర్టు. ఇది ఆర్టికల్ 131 నుంచి 137 వరకు. ఆర్టికల్ 131 గురించి మాత్రం
మీకు ఉన్నటువంటి మెటీరియల్లో కానీ మీరు ఏదైతే ప్రిపరేషన్లో దాని గురించి పూర్తిగా చదివే ప్రయత్నం చేయండి. అక్కడనే 1 to 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇది నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీకు మంచి సబ్జెక్ట్ ఉన్నట్టే. 1 to 7 మార్క్స్ కూడా మీ చేతిలో ఉన్నట్టే. 1 నుంచి 7 మార్కుల మధ్యలో ఎన్నైనా ఇక్కడ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అభ్యర్థులు అయితే ఇంకేమన్నా తప్పులు కూడా ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మీకు ఉన్నటువంటి సందేహాలని, మీరు కోరుకునే వీడియోలను కూడా కామెంట్ రూపంలో కింద మీ కామెంట్ని పోస్ట్ చేయండి. ఇది డువాడై ఛానల్ సంబంధించినటువంటి సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది మీ బాలాజీ చిరబోయిన.